అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆ పీతాంబరం గారు వచ్చి నేను ఇట్లా హిందీ సినిమా యాదవ్కి భారత్ కొన్నానండి, తెలుగులో తీస్తున్నాను. 3 హీరోలు, దాంట్లో ఎన్టీ రామారావు ఒక హీరో, బాలకృష్ణ ఒక హీరో, ఇంకో హీరో క్యారెక్టర్ ఉందండి, మధ్య అన్నయ్య. 3 అన్నదమ్ముల్లో ఆయన పెద్ద మధ్యవాడు అనేప్పటికే. అలాగేనండి అన్న ఎన్టీ రామారావుతో అంటున్నారు, నేను అప్పటికి ఇండస్ట్రీకి వెళ్ళా కానీ ఏ రోజున ఆయన నేను కలుసుకోలే ఎక్కడ. అవకాశం రాలా. ఎన్టీ రామారావు మనకు తెలుసు, ఆయనకి నేను తెలియదు కదా. వాళ్ళు ఆ కండిషన్ పెట్టారు, మీరు మేము తీసుకెళ్తామండి రామారావు దగ్గరికి, ఆయన చూసిన తర్వాత ఆయన ఓకే అంటే క్యారెక్టర్ మీకే, కాదు అంటే మాత్రం ఉండదండి, పదండి అన్న. ఫస్ట్ టైం అంటే అంత ముందు ఎక్కడెక్కడ దూరంగా చూశాను తప్ప డైరెక్ట్గా కలవటం అనేది ఫేస్ టు ఫేస్ కలవటం. వెళ్ళేటప్పటికి మేకప్ రూమ్లో టచ్ అప్ చేసుకున్నాడు, చూశాడు. చూడటం తలుపు దిగానా, రండి బ్రదర్ మురళీమోహన్ గారు అన్నారు. ఆయన ఇంత పెద్ద హీరోయిన్ నన్ను గారు అని మరి పిలిచాడని వెళ్ళిపోయి, నాకు తెలియకుండా వెళ్ళి కాళ్ళకి పాదాలకి దండం పెట్టిస్తాను వెళ్ళి. అదేలేండి, ఆయన రూపం అసలు చూడగానే, ఆ ఫిగర్ని చూడగానే ఏదో దేవుణ్ణి కృష్ణుడిని చూసిన ఫీలింగ్ లాగా వచ్చేసి కాళ్ళ దండం పెట్టాను. బ్రదర్ మీ గురించి విన్నాం, బాగా చేస్తున్నారు, మంచి క్యారెక్టర్ ఇందులో. నా క్యారెక్టర్కి ఇంకా డ్యూయట్లు లేవు, హీరోయిన్ లేదు, మీకే హీరోయిన్ డ్యూయట్లు అన్నీ మీకే. మా బాలయ్యకేమో స్టేజ్ ఇది గిటారిస్టు, అది స్టేజ్ సాంగ్లోనే అతనికి అది అని చెప్పాడు. మీ ఆశీస్సులు ఉంటే తప్పకుండా సార్ అంతకంటే కావాల్సిందే ఉందన్నాను. అది 2 months 3 months జరిగింది షూటింగ్. ఎక్కడో స్వర్గలోకంలో సంచరిస్తున్నట్టుగా ఉండేది నాకైతే. అంతే కదా, రామారావుతో కాంబినేషన్. ఎర్లీ కెరీర్. బాలకృష్ణ అప్పటికి అతనిది కూడా ఎర్లీ కెరీరే. కాకపోతే ఎంజీఆర్ గారు వచ్చి ఇది కొట్టడం, క్లాప్ కొట్టడం. ఎంజీఆర్ గారి పక్కన, రామారావు గారి పక్కన, నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్ చేసిన లత హీరోయిన్ నాకు కాంబినేషన్. అప్పట్లో బాగా క్రేజ్ అమ్మాయి. ఇవన్నీ చూస్తే అబ్బా అనిపించింది అనమాట. జాక్పాట్ తగిలింది, పెద్ద సక్సెస్ అయింది. నేను తీసుకున్న ఫస్ట్ షీల్డ్ కూడా 100 days షీల్డ్ కూడా అదే. ఓకే కన్నదమ్మలని ముందు. అంటే ఇన్ జనరల్గా ఓకే, మీ అదృష్టం ఫలించి టక్మని రామారావు పక్కన క్యారెక్టర్ పడడం, మీరు చేసిన సినిమాలు దాసరి గారితో 1, 2, 3 బాగా ఆడడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సార్, మీరు సినిమా ఇండస్ట్రీలో కాంపిటీషన్ అన్న దాంట్లో మీరు ఎక్కడైనా ప్రాబ్లం ఫేస్ చేశారండి? అంటే మీ క్యారెక్టర్లు ఇంకోళ్ళకి వెళ్ళిపోవడం, లేకపోతే మీకు ఇద్దాం అనుకున్న క్యారెక్టర్లు వేరేగా రాజకీయాలు జరిగి మారిపోవడం, అలాంటి సందర్భాలు ఒక్కసారి కూడా జరగలేదండి. ఎందుకంటే రామారావు సినిమాలు రామారావు, నాగేశ్వరరావు గారి సినిమాలు నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత చూసుకొని శోభన్ బాబు గారు అప్పటికే బిజీ హీరో, కృష్ణ గారు అంతకంటే పెద్ద హీరో, యాక్షన్ హీరో అయిపోయాడు. కృష్ణరాజు గారు కూడా ఇది. నెక్స్ట్ ఎవరు అంటే నేనే. ఆ 3, 5 అయిన తర్వాత నెక్స్ట్ 6వ పొజిషన్ అన్నమాట అప్పుడు నాకు. అవును, థర్డ్ ఆర్డర్లోకి వచ్చాము. బాగానే జరిగింది, సక్సెస్ వచ్చింది బాగా. బొమ్మరిల్లు అని చిన్న సినిమా, బ్లాక్ అండ్ వైట్, బాపిరెడ్డి గారిది, పెద్ద హిట్ అయింది. ఎన్టీ రామారావు సినిమాలు ఇది 2 ఒకే రోజు రిలీజ్ అయితే అది ఎంత కలెక్ట్ చేసింది, ఇది కూడా అంత కలెక్ట్ చేసింది. అవును, బొమ్మరిల్లు చాలా 4.5 లక్షలతో తీసాడు అప్పుడు ఆ రోజు నా సినిమా, బ్లాక్ అండ్ వైట్, పెద్ద హిట్ అయింది. తర్వాత నేను వారాల అబ్బాయిని తీయటం కానీ ఈ కానీ కంటిన్యూస్గా హిట్స్ బాగా వచ్చినాయి. వారాల అబ్బాయి మీది 100th పిక్చర్ కదా, నాకు స్టిల్ ఐ రిమెంబర్ దట్ పోస్టర్. అవును, శతచిత్ర నటుడు మురళీమోహన్ నటించిన 100వ చిత్రం వారాల అబ్బాయి పోస్టర్స్ అని చాలా విత్ ఇన్ 2 yearsలో 100 వచ్చేసారండి. చాలా ఎర్లీ. ఎందుకంటే నేను అనుకున్నది ఏంటంటే లేట్గా ఎంటర్ అయ్యాను. నేను ఎంటర్ అయ్యేటప్పటికి నాకు 33 ఏళ్ళు. ఈ సినిమాలో హీరోగా నాకు ఏమైనా ఛాన్స్ ఉంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటుంది, అంతకంటే ఎక్కువడదు. మ్యాక్సిమం వస్తే నాకు 50 వచ్చేటప్పటికి అయిపోద్ది, కెరీర్ అయిపోద్ది. ఈ కెరీర్ అయ్యే లోపల మ్యాక్సిమం ఎంత సంపాదించాలో అంత సంపాదించాలి. ఎందుకంటే ఈ బిజినెస్ చేయడానికి, విజయవాడ వెళ్ళడానికి అది క్లోజ్ చేసాం. అందుకని మా పార్ట్నర్ మీరు తీసేసుకొని మొత్తం షేర్ అని అంటే మీరు లేకుండా నేను చేయలేను, నా వల్ల కాదు, క్లోజ్ చేసేద్దాం అంటే క్లోజ్ చేస్తాం. ఓకే, ఇక అందుకని ఈ 15 ఏళ్లలో మనం పూర్తి చేయాలి. నా కెరీర్ 15 గంట ఉండదు అనుకున్నాను, నా కెరీర్ వాడికి 50 ఏళ్ళు కంప్లీట్ అయింది. అయితే ఆ రోజుల్లో అంటే మీకన్నా ముందు వచ్చిన కృష్ణ గారు ఎక్కువగా అసలు ఏడాదికి 12 సినిమాలు 14 సినిమాలు యాక్ట్ చేయడం, 3 షిఫ్ట్లు పనిచేయడం, అసలు సెట్ల్లోనే నిద్రపోతుండడం, ఆయనకి ఇంటికి వెళ్ళి పడుకో, అలాంటిది కూడా మీరు ఫేస్ చేశారండి? చేశాను. నాకు కూడా అట్లాగే అన్ని సినిమాలు వచ్చేసి ఏది వదలకూడదు అనుకున్నాను. ఎందుకంటే మన షార్ట్ పీరియడ్ కదా మన కెరీర్ అని అనుకొని అన్ని సినిమాలు
అంటే మరీ పనికిరాని సినిమాలు అయితే చేయలేదు కానీ మీరు చేసినవన్నీ కూడా రీజనబుల్లీ గుడ్ సినిమాలే చేసాం. అంటే నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఓ పక్కన దాసనారాయణ గారు, ఓ పక్క రాఘవేంద్రరావు గారు, క్రాంతి కుమార్ గారి సినిమాలన్నీ రాఘవేంద్రరావు గారు డైరెక్షన్. ఆయన అప్కమింగ్ ఎవరు రాఘవేంద్రరావు గారు. అప్పటికి ఇంకా బాబును ఇంకోటి ఏదో సోన్ భగవత్ 2 సినిమాలు బాబు ఫ్లాప్ అండి, 2 కూడా యావరేజ్ సినిమాలు బాబు కానీ 2 కూడా యావరేజ్ సినిమాలు అయినాయి. ఆయనతో ఆయన కాంబినేషన్ లో క్రాంతి కుమార్ తీసిన జ్యోతి, నేను జయసుధ హీరోయిన్స్ పెద్ద హిట్ అయింది, చాలా పెద్ద హిట్ అండి, చాలా పెద్ద. అక్కడి నుంచి ఇక క్రాంతి కుమార్ గారి సినిమాలన్నీ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో అది తర్వాత కళ్యాణి కాదు ప్రేమలేఖలు అయిన తర్వాత అనుకోండి, జ్యోతి, కల్పన ఆమె కదా ఇవన్నీ వరుసలు వచ్చేసి తర్వాత దుక్కిపాటి మనసరావు గారి అన్నపూర్ణ బ్యానర్లో ప్రేమలేఖలు మేమే ఒక బ్యానర్ పెట్టాం అప్పుడు. ఏది బ్యానర్ అంటే బ్యానర్ కాదు, చక్రవర్తి గారు, నేను, ముఖర్జీ గారు అని ఒక ఆయన మల్లిపూ ప్రొడ్యూసర్స్, ఆయన ఒకటి, చక్రవర్తి గారు అంటే మన మ్యూజిక్ డైరెక్టర్. మేము బుచ్చి చౌదరి గారు ఇప్పుడు రాజమండ్రి ఎమ్మెల్యే. మేము 4 పార్ట్నర్స్, మేము 4 పార్ట్నర్స్గా ఒక సినిమా తీసాం అనమాట. దాని పేరు నిప్పులాంటి నిజం. దానికి కూడా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, నేను హీరోను, రాజ్యలక్ష్మి శంకరాభరణం హీరోయిన్. అది 2వ సినిమా. శంకరాభరణం రిలీజ్ అవగానే రాఘవేంద్ర గారు ఈ అమ్మాయి బాగుంది కదా కొత్త అమ్మాయి అని చెప్పి అది తీసాం అనమాట. అది సక్సెస్ అయింది. రావుగోపాలరావు గారిది కూడా చాలా మంచి క్యారెక్టర్ దాంట్లో. అట్లా కెరీర్ అంటే ఇందులోని మీరు గమనించుకుంటే సార్, ఇప్పుడు మీరు ఎప్పుడు మీరు చెప్పినట్టుగా నేనేం అంత హైలీ టాలెంటెడ్ పర్సన్ కాదు, సగటు నటుడిని అని మీరు చెప్పడం అండి. కానీ మీకు వచ్చిన సక్సెస్లు కానీ లేకపోతే మీ రైజ్ చాలా ఫాస్ట్ రైజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, అది కూడా కంటిన్యూటీ, ఎక్కడ బ్రేక్లు అయిపోకుండా అలా వరుసగా. దీన్ని మీరు దేనికి ఆపాదిస్తారు సార్? ఆర్ యూ లక్కీ మ్యాన్? అది కలిసి వచ్చాయా పరిస్థితులు మీకు, లేకపోతే మీరు వాటిని అనువుగా మలుచుకున్నారా? ఒక విధంగా అనువుగా మలుచుకోవటమేనండి. మొదటి నుంచి కూడా నా ఇదేంటంటే ఎవరు ఏ పని చేసినా ఆ చేసే పని ఇష్టపడి కష్టపడి చేయాలనేది నా పాలసీ. ఓకే. నేను బిజినెస్ చేసే రోజుల్లో కూడా బాగా ఇష్టపడి కష్టపడి చేశాను, సక్సెస్ అయ్యాను. సినిమాల్లో కూడా మనం ఇలాగే ఉండాలి. నాకంటే పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళందరూ దాంట్లో నేను తట్టుకోలేను, వాళ్ళందరికీ కాదని సినిమా నా దగ్గరికి వస్తుంది అని అనుకున్న టైంలో ఏం చేశానంటే నేను అందరి హీరోలతోనూ సెకండ్ హీరోగా చేశాను. అదే ఇది చేయను అది చేయను అనుకుంటా. ఎందుకు చేశానంటే నేనే హీరోగా చేసే సినిమాని బ్లాక్ అండ్ వైట్లో లేకపోతే చిన్న బడ్జెట్ సినిమాల్లో వస్తున్నాయి. అదే రామారావు పక్కన, నాగేశ్వరరావు పక్కన, శోభన్ బాబు గారు చేస్తా అంటే కలరు పెద్ద సినిమాలు, పెద్ద బడ్జెట్, పెద్ద బ్యానర్లు, ఎక్కువ సక్సెస్ అయ్యి. అవును, సక్సెస్ఫుల్ సినిమాలో చిన్న వేషం వేసినా పేరు వస్తుంది కదండి. మనం ఫ్లాప్ అయిన సినిమాలో త్రూఅవుట్ 100 ఫీట్ మనమే ఉన్న సినిమా వేస్ట్. అందుకని సెకండ్ హీరోలు కూడా చేసాను అనమాట. అదే అంటే మీ మెకానిజం అదనమాట. ఇది వద్దు అది వద్దు అనకుండా డైరీని ఎప్పుడు బిజీగా పెట్టుకున్నారు. అంతే, వచ్చిన హిట్స్ వచ్చినట్టు వచ్చే తప్పితే దానికోసం టైంలోకి వచ్చినప్పటికి నాకు దగ్గర డేట్లు లేవండి. అంటే ఎందుకంటే 4 రోజులు ఇవ్వండి, మీరు ముందు ఓపెన్ చేసేద్దాం, 4 రోజులు చేద్దాం, అక్కడి నుంచి మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు అంట్లో వచ్చినాం. వాటి కోసం 2వ షిఫ్ట్ 3వ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఈ మార్నింగ్ 9 to 6 మామూలు జనరల్ షిఫ్ట్ మనకి. ఆ షిఫ్ట్ చేసిన తర్వాత 6 to 2 ఇంకో షిఫ్ట్ చేసేవాడు. మధ్యలో ఇక ఫినిషింగ్ వచ్చిన రిలీజ్కి వచ్చింది అంటే అప్పుడు 2 నుంచి మళ్ళీ 6 దాకా చేసేది రోజు. మిడ్నైట్ 2 నుంచి మార్నింగ్ 6 వరకు. చాలా హార్డ్బుల్ కదండి నిజంగా. షార్ట్ పీరియడ్లో ఇన్ని సినిమాలు చేయగలిగాం. అలాగే బిజినెస్ మైండ్ కదా మనది. ఆ బిజినెస్ మైండ్తో మనమే బ్యానర్ ఎందుకు పెట్టుకోకూడదు, మనమే సినిమాలు ఎందుకు తీయకూడదు, మంచి సినిమాలు మనకి కేవలం వ్యాపార దృక్పథమేనా ఇందులో? లేకపోతే మనం సరిగ్గా ప్రాజెక్ట్ అవ్వట్లేదు, మనం సొంతంగా తీసుకుంటే మనం ఎలివేట్ అవ్వచ్చు మనం? అది ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం బిజినెస్ చేసుకోవటం ఒకటి, ఈ బిజినెస్ చేస్తూ మంచి సినిమాలు మనం కొనుక్కొని మనమే హీరోగా చేస్తా ఉంటే మనకు కూడా మంచి క్యారెక్టర్లు వస్తాయి, మంచి సినిమాలు వస్తాయి అనేది కూడా ఈ రెండు దృష్టిలో పెట్టుకొని మొట్టమొదట అప్పుడు మురళీ చిత్ర బ్యానర్, ఆ మురళీ చిత్ర బ్యానర్ మీద రామదండ అనే సినిమా తీసాం. ఆ రామదండ అనేది ఒరిజినల్ సినిమా, మళలై పట్టాళం అని తమిళ సినిమా. బాలచంద్ర గారు తీశారు ప్రొడ్యూసర్. ఓకే. దానికి డైరెక్టర్ హీరోయిన్ లక్ష్మి గారు డైరెక్ట్ చేసింది. ఆవిడ మన జూలీ లక్ష్మి గారు, లక్ష్మి గారు డైరెక్ట్ చేసింది. సినిమా పెద్ద హిట్ అయితే నాకు బాగా నచ్చింది. వెంటనే బాలచంద్ర గారిని అడిగితే తీసుకో, తెలియక అయితే ఇస్తాను, రైట్స్ ఇస్తాను అన్నారు. రైట్స్ కొనేసాం. సార్ ఎవరో డైరెక్టర్ అన్నారు ఆయన, లక్ష్మి గారిని పెట్టుకుందాం అనుకుంటున్నామండి, మీరు ఒక మాట చెప్తే వెళ్ళి కలిసి వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చి వస్తామండి అన్న.
ఆవిడ చేయదయ్యా నాకు తెలిసి ఈ ఒక్క సినిమా ఉంది అని. ఆవిడ చాలా హెడ్ స్ట్రాంగ్ అంటారు నిజమా? అదే తర్వాత వెళ్ళి ఆవిడని అడిగాం, ఏమండి ఇట్లా కొన్నామండి, మీరే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది, మీరు అందరూ ఆల్రెడీ చేసింది కాబట్టి మీకు ఇంకా ఈజీగా చేసి అని అంటే, నా కెరీర్ ఇది నేను హీరోయిన్, ఎందుకంటే బాలచంద్ర గారు లాంటి ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు సినిమా ఆయన డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని ఆయన అన్నారు కాబట్టి ఇది చేసి ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్, ఇది చేయను అంతే. ఓకే, అప్పుడు బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళి మీరే చేయండి సార్, మరి తప్పేదే ఉంది అన్న. నాకు నా సినిమాలు చాలా ఉన్నాయి, పైగా ఎవరో డైరెక్ట్ సినిమా మళ్ళీ నేను డైరెక్ట్ చేయను, నీకు మా అసోసియేట్ని ఇస్తాను, అతనికి ఇవ్వు ఛాన్స్, నేను ముఖ్యమైన సీన్లు క్లైమాక్స్ సాంగ్స్ అన్నీ నేను తీస్తాను అన్న. అయితే మీ పేరు నేను దర్శక పర్యవేక్షణ అని వేసుకుంటానండి అన్న. వేసుకోవాలి. ఆ సినిమాకి అట్లా అని రోజు ఆ డైరెక్టర్ సెట్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం సీన్లు తీస్తారని అడిగేవారు, ఆ సీన్ తీసుకొని షార్ట్ డివిజన్ కూడా ఆయనే చేసి ఇచ్చేవారు, వచ్చేసేవారు అనమాట. అది సక్సెస్ అయింది బాగా. రామ్దండు మంచి పిల్లల సినిమా అది, అంటే యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ కాలింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని. ఆరుగురు పిల్లల భార్య చనిపోయిన వాడిని నేను, ఆవిడేమో 5 పిల్లలు భర్త చచ్చిపోయిన ఆవిడ, వీళ్ళిద్దరి మధ్యలో లవ్వు, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం, ఈ పిల్లలు ఆ పిల్లలు కలవకపోవటం, ఒకళ్ళు ఉద్దేశించడం, దాని మీద కథ. ఓకే, పెద్ద హిట్ అయింది అది కూడా. అది అయిన తర్వాత అప్పుడు గిరిబాబు అప్పుడు దాకా జేవిరి బ్యానర్తో తీసేవాడు సినిమాలు, దేవతలారా దీవించండి, అదే సినిమా కృష్ణ గారితో, కృష్ణ గారు తను కనుక హీరోగా చేశాడు. ఆ 2 సినిమాలు అయిన తర్వాత 3వ సినిమా నన్ను హీరోగా బుక్ చేశాడు. అది సినిమా పేరు గుర్తులేదు. అప్పుడు బ్యానర్ ఏంటంటే మాధవి చిత్ర అని పెట్టాడు దానికి. ఇదేంటి గిరిబాబు నీది జైబేరి కదా, మాధవి చిత్రం అని పెట్టావేంటి అన్న. అంటే మా అమ్మాయి మాధవి పేరు, గిరిబాబు గారి అమ్మాయి పేరు మాధవి, ఆ పేరు పెట్టుకున్నా అన్నాడు. మరి అయితే జైబేరిని ఏం చేస్తానంటే ఇంకా దాని మీద ఏం తీయను అన్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే నాకు ఇస్తావా, నాకు బాగా నచ్చింది ఆ బ్యానర్ పేరు, ఇస్తావా అంటే తీసుకో అన్నాడు. అక్కడి నుంచి వారాల అబ్బాయితో జైబేరి బ్యానర్తో మొదలెట్టాం అనమాట. ఓకే, అప్పటికి అది నా 100వ సినిమా. ఇవన్నీ చేస్తా, సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా చేస్తా. 3 మిత్రులని స్టార్ సినిమా తీసాం. శోభన్ బాబు గారు హీరో, నేను ఒక హీరో, చంద్రమోహన్ హీరో, 3 హీరోలతో. అది కూడా పెద్ద హిట్ అయింది. ఆ ఇదిలో మొట్టమొదటి నేను చెప్పాను కదా మీకు అని అంటూనే ఉండేవాడు శోభన్ బాబు గారు.